హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో మనం ఫ్రైడే రోజు మార్కెట్లో చాలా షార్ప్ ఫాల్ అయితే చూడడం జరిగింది. ఆల్మోస్ట్ 2 to 3% వరకు ఫాలింగ్ అయితే కనిపించింది. సో కమింగ్ వీక్ లో మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ మండే టు థర్స్డే హోల్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఫ్రైడే రోజు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే షూటింగ్ స్టార్ అనే ప్యాటర్న్ ఏర్పడింది. సో దీని తర్వాత మార్కెట్ మూవ్మెంట్ అనేది ఎలా ఉండబోతుంది, అలాగే ఆప్షన్ చైన్ డేటా అనాలిసిస్, గ్లోబల్ మార్కెట్స్ అనేవి ఎలా ట్రేడ్ అవుతున్నాయి, అన్ని డీటెయిల్స్ చూద్దామండి. సో మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్ లో, టెలిగ్రామ్ లో మన ఛానల్ ని ఫాలో అవుతే కనుక లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని చూడవచ్చు. ఫ్రైడే రోజు సెన్సెక్స్ అనేది 535 పాయింట్స్ ఫాల్ అయ్యి 31,327 దగ్గర క్లోజ్ అయిందండి. సో నిఫ్టీ చూసుకున్నట్టయితే 1.71% ఫాల్ అయ్యి, అంటే 159 పాయింట్స్ ఫాల్ అయ్యి 9,154 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూసుకున్నట్టయితే 681 పాయింట్స్ ఫాల్ అయ్యి 3.36% ఫాల్ అయ్యి 19,586 దగ్గర క్లోజ్ అయింది. సో నిఫ్టీ మిడ్ క్యాప్ చూసుకున్నట్టయితే కూడా 2% వరకు ఫాల్ అయింది. సో మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా వీక్ గా ఉంది. ఎప్పుడైతే నిఫ్టీ సెన్సెక్స్ అనేవి 1 to 2% పెరిగితే బ్యాంక్ నిఫ్టీ అనేది 5 to 6% పెరుగుతుంది. ఎప్పుడైతే 1 to 2% నిఫ్టీ సెన్సెక్స్ పడిపోతే బ్యాంక్ నిఫ్టీ అనేది 3 to 4% పడిపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా చూడండి 1% అనేది వేరియేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ 1 month లో నిఫ్టీ సెన్సెక్స్ పెరిగినంతగా బ్యాంక్ నిఫ్టీ అనేది పెరగలేదు. సో మనకి వీక్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, నిఫ్టీ 100, నిఫ్టీ 200 అన్ని కూడా నెగటివ్ లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. నిఫ్టీ యొక్క ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఈ రోజు ఓపెన్ ప్రైస్ అనేది 9,163 దగ్గర ఓపెన్ అయ్యిందండి. సో ప్రీవియస్ క్లోజ్ తో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 150 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయ్యింది. ఆ తర్వాత మార్కెట్ లో మంచి షార్ప్ ర్యాలీ అయితే కనిపించిందండి. హైయెస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 9,296 దగ్గరికి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 9,300 ని క్రాస్ చేస్తుందా అనిపించింది. కాకపోతే 300 ని టచ్ కాకుండానే మళ్ళీ ఫర్దర్ ఫాల్ అనేది అయితే కనిపించింది. సో మార్కెట్ లో దీని వల్లనే ఈ రోజు డోజీ ప్యాటర్న్ అనేది అయితే మనకి కనిపించింది అనమాట. సో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫస్ట్ హాఫ్ లో బుల్స్ తమ పవర్ చూపిస్తే సెకండ్ హాఫ్ లో వచ్చేసి బేర్స్ తమ పవర్ ని చూపించడం జరిగింది. సో మార్కెట్ అనేది ఎక్కడైతే ఓపెన్ అయ్యిందో ఆల్మోస్ట్ అదే ప్లేస్ లోకి వచ్చేసి 10 పాయింట్స్ లాస్ అయ్యి క్లోజ్ అవడం అయితే మనకు కనిపిస్తుంది. 9,163 దగ్గర ఓపెన్ అయితే 9,154 దగ్గర క్లోజ్ అవడం అయితే మనకు కనిపిస్తుంది. సో నిఫ్టీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే 1 month లో 5.94% ప్రాఫిట్స్ ఇచ్చిందండి. అలాగే ఇయర్ టిల్ డేట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 24% ఫాల్ అయ్యి ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 3 months లో చూసుకున్నా, 1 year లో చూసుకున్నా ఓవరాల్ గా నెగటివ్ లోనే కనిపిస్తూ ఉంది. సో నిఫ్టీ ఇండెక్స్ అనేది లాస్ట్ 3 years బ్యాక్ ఏ రేంజ్ లో అయితే ట్రేడ్ అవుతుందో ప్రజెంట్ అదే ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ యొక్క సింపుల్ మూవింగ్ యావరేజెస్ చూసుకున్నట్టయితే 30-day మూవింగ్ యావరేజ్ వచ్చేసి 8,963 అండి. 50-day మూవింగ్ యావరేజ్ వచ్చేసి 10,102. అలాగే 150 days చూసుకున్నట్టయితే 11,271. 200 days మూవింగ్ యావరేజ్ చూసుకున్నట్టయితే 11,259 గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎప్పుడైతే 50-day మూవింగ్ యావరేజ్ నిఫ్టీ క్రాస్ అవుతుందో అప్పుడు చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అయితే మనకి ఇక్కడ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూసుకున్నట్టయితే నిఫ్టీలో ఇంకా వీక్నెస్ అనేది బ్యాలెన్స్ ఉంది అనేది మనకు కనిపిస్తుంది. పివట్ పాయింట్లు చూసుకున్నట్టయితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 9,098 అండి, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 9,041, అలాగే థర్డ్ సపోర్ట్ వచ్చేసి 8,886 గా కనిపిస్తుంది. సో వాలిటాలిటీ ఎలా ఉంటే ఆ రేంజ్ లో ఇక్కడ మనకి సపోర్ట్స్ అనేవి బ్రేక్ అవుతూ వెళ్లే ఛాన్సెస్ ఉంది. అలాగే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 9,253, అలాగే సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 9,353, థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసి 9,508 గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 19,697 దగ్గర ఓపెన్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 20,267 దగ్గర ప్రీవియస్ క్లోజ్ అనేది కనిపించింది లాస్ట్ థర్స్డే రోజు. సో లాస్ట్ థర్స్డే రోజు మంచి ర్యాలీ అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. 20,000 క్రాస్ అయింది కాబట్టి పాజిటివ్ అనుకున్నాము. కాకపోతే ఫ్రైడే రోజు చూసుకున్నట్టయితే ఆ ప్రాఫిట్స్ అన్ని లాస్ లోకి మారిపోవడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 19,697 అండి. హైయెస్ట్ 19,950 వరకు వెళ్ళింది. ఇది కూడా 20,000 పాయింట్స్ ని టచ్ చేయలేకపోయింది. అక్కడ నుంచి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపించింది. సో బేర్స్ చార్జ్ తీసుకొని మార్కెట్ ని ఫైనల్ గా 500 పాయింట్స్ లాస్ చేసి 19,586 దగ్గరికి తీసుకొచ్చాయి అనమాట. సో లోయెస్ట్ పాయింట్ తీసుకున్నట్టయితే మనకి 19,515 అనేది కనిపిస్తుంది. ఇది కూడా మార్కెట్ సెకండ్ హాఫ్ లోనే కనిపించింది. ఫస్ట్ హాఫ్ లో మాత్రం బుల్స్ అనేవి చాలా పవర్ఫుల్ గా కనిపించాయి. కానీ ఆ స్ట్రాంగ్ మూమెంటం అనేది
ఎక్కువ టైం నిలవలేకపోయింది అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే చూడండి, 1 month లో నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ 5% వరకు పాజిటివ్ గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ అనేది మాత్రం నెగిటివ్ గానే కనిపిస్తుంది. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో టోటల్ నెగిటివిటీ అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. 3 years ప్రీవియస్ ప్రైస్ తో కంపేర్ చేసుకున్న ఇది 10% బిలో ట్రేడ్ అవుతుంది. సో 1 year లో చూసుకున్నట్టయితే 34% ఫాల్ అయి ఉందండి. అలాగే ఇయర్ టిల్ డేట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 40% వరకు ఫాల్ అయి ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సింపుల్ మూవింగ్ యావరేజెస్ చూసుకున్నట్టయితే 30 days వచ్చేసి 20,601 అండి, 50 days వచ్చేసి 24,510, అలాగే 150 days కి 28,569, 200 days కి 28,640 గా ఉంది. ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా 50 days మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేస్తేనే మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం వచ్చింది అని చెప్పేసి మనం కన్ఫర్మ్ అవ్వచ్చు. అప్పటి వరకు మార్కెట్ లో వీక్నెస్ అనేది బ్యాలెన్స్ ఉంది అని మనం గుర్తుంచుకోవాలి. సో పివట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 19,417 దగ్గర ఉందండి, సెకండ్ సపోర్ట్ వచ్చేసి 19,249 దగ్గర, థర్డ్ సపోర్ట్ వచ్చేసి 18,814 దగ్గర ఉంది. అలాగే ఫస్ట్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 19,852 దగ్గర ఉంది, సెకండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 20,118 దగ్గర ఉంది, థర్డ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే 20,553 దగ్గర కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ వచ్చేసి బ్రిటానియా, రిలయన్స్, సిప్లా, సన్ ఫార్మా, హీరో మోటార్ కాప్ గా కనిపించాయండి. అలాగే టాప్ లూజర్స్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హిందాల్కోగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో బజాజ్ ఫైనాన్స్ లో చాలా షార్ప్ ఫాలింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ప్రీవియస్ 3-4 months నుంచి చూసుకున్నట్టయితే చాలా డ్రాస్టిక్ ఫాలింగ్ అయితే బజాజ్ ఫైనాన్స్ లో కనిపిస్తుంది. అలాగే ఈ రోజు బ్రిటానియా, రిలయన్స్ మాత్రమే మన నిఫ్టీ ఇండెక్స్ ని కాస్తో కూస్తో కాపాడాయని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో 52 week హై చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, ఆసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా అనేవి 52 week హైకి దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. 52 week లోస్ చూసుకున్నట్టయితే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా అనేవి 52 week లో దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఈ 5 స్టాక్స్ లలో పాజిటివ్ మూమెంటం అనేది అయితే కనిపిస్తుంది, ఈ 5 స్టాక్స్ లలో నెగిటివ్ ట్రెండ్ అనేది అయితే కనిపిస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ లో చూసుకున్నట్టయితే అజంతా ఫార్మా, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, ఇక్కా ల్యాబ్స్, జుబిలెంట్ ఫుడ్స్, ఫ్యూచర్ రిటైల్స్ అనేవి టాప్ గెయినర్స్ గా ఉంటే, టాప్ లూజర్స్ చూసుకున్నట్టయితే నిప్పాన్ లైఫ్ ఇండియా, చోళమండలం ఫైనాన్స్, ఉబేరాయ్ రియాలిటీ, M&M ఫైనాన్స్ అండ్ LIC హౌసింగ్ ఫైనాన్స్ అనేవి కనిపిస్తున్నాయి. 52 week హై దగ్గర చూసుకున్నట్టయితే ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, అజంతా ఫార్మా, టొరంటో పవర్, PI ఇండస్ట్రీస్ అనేవి కనిపిస్తున్నాయి. అలాగే 52 week లో దగ్గర చూసుకున్నట్టయితే ఆదిత్య బిర్లా ఫ్యూచర్ రిటైల్స్, అలాగే గోద్రేజ్ ఇండియా, రాజేష్ ఎక్స్పోర్ట్స్, క్విస్ కార్ప్, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ అనేవి 52 week లో దగ్గర కనిపిస్తూ ఉన్నాయి. అలాగే స్మాల్ క్యాప్ లో చూసుకున్నట్టయితే ఇన్ఫీబీమ్, సొనాటా సాఫ్ట్వేర్, ఏజిస్ కెమికల్స్, స్టార్, MMTC అనేవి టాప్ గెయినర్స్ గా ఉన్నట్టయితే ఉజ్జీవన్ ఫైనాన్స్, ఈక్విటాస్, స్పందన, క్యాన్ఫైన్ హోమ్స్, చెలెట్ హోటల్స్ అనేవి టాప్ లూజర్స్ గా కనిపిస్తూ ఉన్నాయి. 52 week హైస్ దగ్గర స్మాల్ క్యాప్ లో కేవలం లారస్ ల్యాబ్స్ అనేది నియర్ బై ఉందండి. అలాగే 52 week లోస్ దగ్గర చూసుకున్నట్టయితే సయాండ్, PVR, లెమన్ ట్రీ, చెలెట్, కజారై సెరామిక్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో మన సబ్స్క్రైబర్స్ లో ఒకరు లెమన్ ట్రీ హోటల్స్ గురించి అడిగారండి. సో లెమన్ ట్రీ హోటల్స్ అనేది ఫండమెంటల్ గా చాలా వీక్ ఉన్న కంపెనీ. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు చూసుకున్నట్టయితే కేవలం 31% మాత్రమే ప్రమోటర్స్ హోల్డింగ్ ఉంది. దాంట్లో కూడా ఆల్మోస్ట్ 33% వరకు ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఇది ఫండమెంటల్లీ వీక్ ఉన్న కంపెనీ. దీని యొక్క DBM చూడండి, మీకు డ్యూరబిలిటీ కూడా యావరేజ్ గా ఉంది. వాల్యుయేషన్ పరంగా చూసుకున్నట్టయితే చాలా నెగిటివ్ గా కనిపిస్తుంది. మొమెంటం స్కోర్ అనేది కూడా నెగిటివ్ గా ఉంది. ఇది 52 week హై నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 75 to 80 రూపీస్ దగ్గర ట్రేడ్ అయిన కంపెనీ వచ్చేసి ప్రెసెంట్ 17 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో ఇట్లాంటి కంపెనీస్ లో మీరు ఇరుక్కున్నట్టయితే దయచేసి దీంట్లో నుంచి బయటికి వెళ్ళండి. ఎందుకంటే కమింగ్ డేస్ లో కూడా టూరిజం సెక్టర్ అనేది, హోటల్ సెక్టర్ అనేది ఫర్దర్ ఫాల్స్ ని చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇందులో లెమన్ ట్రీ హోటల్స్ అనేది ఎటువంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ గా కనిపించట్లేదు కాబట్టి దీనికి దూరంగా ఉండండి. సో ఈరోజు FII DII డాటా చూసుకున్నట్టయితే 2 sides మనకి సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించిందండి. DIIs హైయెస్ట్ గా సేల్ చేశారు 993 crores, FIIs వచ్చేసి 207 crores సేల్ చేశారు. ఓవరాల్ గా ఆల్మోస్ట్ 1200 crores వరకు సేల్ చేశారనమాట. సో ఎప్పుడైతే బోత్ సైడ్స్ సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుందో అప్పుడు మార్కెట్ లో ఫాలింగ్ అనేది కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇండియా యొక్క విక్స్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 39.12 దగ్గర ఉందండి. సో ఇది కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే కమింగ్ డేస్ లో కూడా వాలిటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఫర్దర్ గా మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే
ఇండియా యొక్క విక్స్ అనేది 30 కంటే బిలో ఉన్న టైంలో మనం పొజిషన్స్ తీసుకోవాలండి. ఎందుకంటే వాలిటాలిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఓవరాల్ మంత్లీ వైజ్ చూసుకున్నట్టయితే ఏప్రిల్ మంత్ లో 6,860 crores FII సేల్ చేశారు, 3,013 crores వచ్చేసి DII సేల్ చేశారు. టోటల్ గా ఆల్మోస్ట్ 10,000 crores వరకు 9,873 crores అయితే సేల్ చేయడం జరిగింది. సో మనకి మార్కెట్ లో కనిపిస్తున్న ర్యాలీ అనేది జస్ట్ టెంపరరీ రిలీఫ్ అండి. దీంట్లో ఫర్దర్ గా ఫాలింగ్ అనేది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో టెక్నికల్ చార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఈరోజు షూటింగ్ స్టార్ అనేది ఇక్కడ ఏర్పడడం జరిగిందండి. సో మనం లాస్ట్ టైం హ్యాంగింగ్ మ్యాన్ అప్పుడు ఇక్కడ అప్పర్ లైన్ డౌనర్ లైన్ అనేది గీసుకోవడం జరిగింది. సో దీంట్లో లాస్ట్ 3 days నుంచి అయితే ఇదే గ్యాప్ లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఫర్దర్ గా ఇది ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉంది. షూటింగ్ స్టార్ యొక్క సైకాలజీ ఏంటి అంటే ఇది మార్కెట్ అనేది అప్పర్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏర్పడింది అని అంటే దీని గ్రే స్టోన్ డోజీ అని కూడా అంటారు. ఫర్దర్ గా ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఇమీడియట్ గా మండే రోజే ఫాలో అవుతుంది అనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే వాలిటాలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఆపరేటర్స్ అనే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతే మార్కెట్ అనేది అలా రియాక్ట్ అవుతుంది అనమాట. సో ఆపరేటర్స్ కమింగ్ 4 days లో అప్పర్ సైడ్ తీసుకెళ్లి ఇది ఈ మంత్ లో లాస్ట్ వీక్ కాబట్టి ఆర్ వెడ్నెస్డే ఆర్ థర్స్డే మార్కెట్ ని ఫాల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఎందుకంటే వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేసిన పొజిషన్స్ అన్ని ప్రాఫిట్ లో బుక్ చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఇది టోటల్ గా ఆపరేటర్స్ గేమ్ అనేది లాస్ట్ వీక్ లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది. కమింగ్ వీక్ లో 5 days లో ఓవరాల్ గా మాత్రం ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కంటే బిలో అయితే ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంది. సో ఫస్ట్ 1-2 days మార్కెట్ అనేది ఫర్దర్ గా ర్యాలీ చూపించినా కూడా ఓవరాల్ గానైతే లాస్ట్ వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది కేవలం మన అజంప్షన్ మాత్రమే. మనం మార్కెట్ ని ఎప్పుడు కూడా ప్రిడిక్షన్ చేయలేము. కాకపోతే ఇక్కడ మనకి కనిపిస్తున్న క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా మనం మార్కెట్ లో నెగటివ్ ట్రెండ్ ఉండే అవకాశాలు ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. లేదు అంటే ఇక్కడ 10,212 దగ్గర ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఈ గ్యాప్ ను మార్కెట్ అనేది ఖచ్చితంగా ఫిల్ చేస్తుంది. కానీ ఈ వీక్ లోనే ఫిల్ చేసే అవకాశాలు తక్కువ అండి. ఇంత ఫాస్ట్ గా అంత మంచి ర్యాలీ అయితే కనిపించే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ గ్యాప్ ని మార్కెట్ ఫిల్ చేస్తుందో అప్పుడు మనకి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం వచ్చింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫిబోనసీ రిట్రేస్మెంట్ చూసుకున్నా కూడా మనం ఫిబోనసీలో చూసామండి 9,388 అనేది స్ట్రాంగెస్ట్ రెసిస్టెంట్ పాయింట్ అని చెప్పేసి అక్కడే ఇక్కడ ఏప్రిల్ 20 రోజున టచ్ అయ్యి మార్కెట్ అనేది రివర్సల్ జోన్ కి వెళ్ళిందండి. రివర్సల్ జోన్ కి వెళ్ళిన తర్వాత లాస్ట్ 2 days వెడ్నెస్డే అండ్ థర్స్డే చూసుకున్నట్టయితే మార్కెట్ లో మంచి ర్యాలీ అయితే కనిపించింది. కానీ ఆ ర్యాలీ అనేది ఎక్కువ టైం నిలవలేదు. సో మనకి ఫ్రైడే చూసుకున్నట్టయితే అది ఫాలింగ్ గా కనిపించింది అనమాట. సో ఫ్రైడే రోజు మనకి క్యాండిల్ అనేది షూటింగ్ స్టార్ గా ఏర్పడింది. సో ఫ్రైడే రోజు మనకి మార్కెట్ లో అయితే నెగటివ్ ట్రెండ్ కనిపించింది. ఫర్దర్ గా ఇది నెగటివ్ గా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ మనకి స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అనేది 8,669 దగ్గర మళ్ళీ కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ కమింగ్ వీక్ లో కనుక 9,388 ని స్ట్రాంగ్ పుష్ తో కనుక ఇక్కడ క్లోజ్ చేయగలిగితే దానికంటే అప్పర్ సైడ్ వెళ్ళగలిగితే మనం కమింగ్ డేస్ లో 10,000 అనేది కంటిన్యూయేషన్ లో చూసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 10,000 నుంచి కూడా మళ్ళీ 9,969 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా ఫాలో అవ్వచ్చు. సో వీక్లీ చార్ట్ చూసుకున్నా కూడా మనకి నెగటివ్ ట్రెండ్ అనేది క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో ఫర్దర్ గా ఈ వీక్ లో అయితే 8,816 దగ్గర సపోర్ట్ అనేది తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఫిబోనసీ రిట్రేస్మెంట్ లో చూపిస్తున్న స్ట్రాంగెస్ట్ సపోర్ట్ మనకి 8,669 అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ 9,388 దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపించింది. ఈ వీక్ క్యాండిల్ చూడండి ఇక్కడ నుంచి పైకి వెళ్ళలేదు, ఇక్కడ నుంచే ఫర్దర్ గా ఫాలో అవుతూ వచ్చింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే ఇది సెకండ్ ఫేజ్ కూడా వెళ్ళలేదండి. ఫిబోనసీ రిట్రేస్మెంట్ లో ఉన్న ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ ఏదైతే ఉందో 20,000 దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. సో 20,000 కంటే బిలో వచ్చింది ఈ రోజు చూసుకున్నట్టయితే. లాస్ట్ థర్స్డే అయితే 20,000 కంటే ఎబో క్లోజ్ అయింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే 3 days లాస్ట్ 15 days లో 3 days అనేది 20,000 కంటే ఎబో ట్రేడ్ అవడం మనకు కనిపిస్తూ ఉంది. ఇది ఎప్పుడైతే 20,000 ని స్ట్రాంగ్ వాల్యూమ్స్ తో క్లోజ్ చేయగలుగుతుందో అప్పుడు ఫర్దర్ గా మంచి ర్యాలీ కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రెసెంట్ చూసుకున్నట్టయితే 18,685 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ గా మనకి ఇక్కడ చూడవచ్చు. సో కొంతమంది అడిగారండి హ్యామర్ కి హ్యాంగింగ్ మ్యాన్ కి డిఫరెంట్ ఏంటి అనేది. మార్కెట్ అనేది ఎప్పుడైతే నెగిటివ్ ట్రెండ్ లో ఉంటుందో అప్పుడు హ్యామర్ అనేది డౌన్ సైడ్ ఏర్పడుతుంది. డౌన్ సైడ్ హ్యామర్ ఏర్పడినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మార్కెట్ అనేది రివర్సల్ గా అంటే పాజిటివ్ మూమెంటం లోకి వెళ్లే ఛాన్సెస్ ఉంటుంది అని. హ్యాంగింగ్ మ్యాన్ అనేది మార్కెట్ అనేది పాజిటివ్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఏర్పడుతుంది, అది అప్పర్ సైడ్ ఏర్పడుతుంది. సో ఇది మార్కెట్ అనేది నెగటివ్ గా వెళ్లే ఛాన్సెస్ ఉంది అనడానికి ఇండికేషన్ అన్నమాట. అలాగే నిఫ్టీ ఆప్షన్ చైన్ డాటా చూసుకున్నట్టయితే హైయెస్ట్ 30 lakhs క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ 9,000 దగ్గర ఫుట్ రైటర్స్ కనిపిస్తూ ఉన్నారండి. అంటే వీళ్ళు ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ ని ఫామ్ చేస్తున్నారు అనమాట. మార్కెట్ అనేది 9,000 కంటే బిలో వెళ్ళదు అనే కాన్ఫిడెన్స్ లో వీళ్ళందరూ ఉన్నారనమాట. సో పాజిటివ్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి 9,500 దగ్గర
ఆల్మోస్ట్ 22 laక్స్ అనేది కాల్ ఇంట్రెస్ట్ కనిపిస్తూ ఉంది. సో కాల్ రైటర్స్ అనేది 9,500 కంటే ఎబో మార్కెట్ అనేది వెళ్ళదు అని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు. సో పెయిన్ పాయింట్ వచ్చేసి మనకి 9,200 దగ్గర ఉందండి. సో ఓవరాల్ గా నెక్స్ట్ వీక్ లో మార్కెట్ అనేది ఇదే ప్లేస్ లో క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకున్నట్టయితే మనకి పుట్స్ అనే వాళ్ళు అన్వైండింగ్ చేస్తున్నారండి. చూడండి, పుట్స్ అనేది మనకి 35 లాక్స్ అనేది 9,000 పాయింట్స్ దగ్గర కనిపించినప్పటికీ ఆల్మోస్ట్ 4,05,000 కాంట్రాక్ట్స్ అనేవి అన్వైండింగ్ చేయడం జరిగింది. 9,300 నుంచి కూడా పుట్స్ అనేది అన్వైండింగ్ చేస్తున్నారు అంటే కమింగ్ డేస్ లో మార్కెట్ లో ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉన్నాయన్నమాట. అదే విధంగా కాల్ సైడ్ చూడండి, అడిషనల్ గా అక్యుములేషన్ అనేది కనిపిస్తూ ఉంది. సో 9,200 నుంచి కూడా అక్యుములేషన్ అనేది స్టార్ట్ అయింది. 3,50,000 కాంట్రాక్ట్స్ అనేది న్యూగా అడిషనల్ గా 9,200 దగ్గర యాడ్ అయ్యాయండి. సో మార్కెట్ లో 9,200 నుంచి స్ట్రాంగెస్ట్ బేరిష్ సిగ్నల్ అయితే మనకి ఇక్కడ కనిపించే అవకాశాలు ఉంది. సో వీళ్ళందరూ మార్కెట్ అనేది అప్పర్ సైడ్ వెళ్ళదు అనే కాన్ఫిడెన్స్ తో స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే ఇక్కడ ఫామ్ చేస్తూ ఉన్నారు. 9,200, 9,300 చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆప్షన్ చైన్ డాటా చూసుకున్నట్టయితే. సో మార్కెట్ అనేది ఫర్దర్ గా 9,200 కంటే బిలో అయితే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంది. కాకపోతే 9,000 దగ్గర ఉన్న స్ట్రాంగెస్ట్ పుట్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో అది గనక కమింగ్ డేస్ లో అన్వైండింగ్ కాకపోతే మార్కెట్ అనేది ఫర్దర్ గా కన్సాలిడేషన్ స్టేజ్ లో ఉండవచ్చు. ర్యాలీ అయితే చూపించే అవకాశాలు మనకి ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదండి. మార్కెట్ అనేది 9,500 అబోవ్ వెళ్ళడం అయితే కమింగ్ వీక్ లో అయితే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే కూడా 19,000 దగ్గర స్ట్రాంగెస్ట్ పుట్ రైటర్స్ అనేది కనిపిస్తూ ఉంది. 4,75,000 అనేది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దీంట్లో 19,000 కంటే బిలో అయితే వెళ్లే అవకాశాలు తక్కువ అనేది కనిపిస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో చూడండి, చాలా తక్కువ క్వాంటిటీలో కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాలిటాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్వైండింగ్ అనేది అక్యుములేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీని మనం ప్రిడిక్ట్ చేయడం కాస్త కష్టం అన్నమాట. సో మనకి ఇక్కడ సేమ్ ఆప్షన్ చైన్ డాటా అనేది NSE లో చూసుకున్నట్టయితే పుట్ సైడ్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 29,77,500 అనేది 9,000 దగ్గర కనిపిస్తున్నారు చూడండి. కాకపోతే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, 4,18,000 కాంట్రాక్ట్స్ అనేవి అన్వైండింగ్ అయ్యాయి, స్క్వేర్ ఆఫ్ చేశారనమాట. సో ద సెకండ్ పాయింట్ హైయెస్ట్ వచ్చేసి 8,500 దగ్గర కనిపిస్తుందండి. 20,62,425 అనేది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇక్కడ పుట్ సైడ్ అనేది హైయెస్ట్ అన్వైండింగ్ మనకి ఇక్కడ 9,000 దగ్గర కనిపిస్తుంది. అదే సేమ్ ప్లేస్ లో మనకి ఇక్కడ కాల్ సైడ్ చూడండి, అడిషనల్ గా అక్యుములేషన్ కనిపిస్తూ ఉంది. సో అక్యుములేషన్ ఇక్కడ 1,06,000 కనిపిస్తూ ఉంది. 14,70,300 కాంట్రాక్ట్స్ అనేది కాల్ సైడ్ కూడా ఉన్నారు అంటే మార్కెట్ అనేది ఇంతకంటే బిలో కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు. సో మార్కెట్ లో ఏదైనా జరగవచ్చు. కమింగ్ డేస్ లో 9,000 కంటే బిలో వెళ్ళవచ్చు. కాల్ సైడ్ హైయెస్ట్ పాయింట్స్ చూసుకున్నట్టయితే మనకి 22,59,000 అనేది 9,500 దగ్గర ఉంది. ద నెక్స్ట్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 21,94,000 అనేది 10,000 దగ్గర ఉంది. సో నియరెస్ట్ పాయింట్స్ మనకు చూసుకున్నట్టయితే స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ గా 9,300 అండ్ 9,400 మనకి ఇక్కడ కనిపిస్తుంది. 10 lakhs అనేది కాల్ సైడ్ చూసుకున్నట్టయితే అడిషనల్ గా అక్యుములేషన్ అనేది 9,000 పాయింట్స్ నుంచి చూసుకున్నట్టయితే ఓవరాల్ గా కాంట్రాక్ట్స్ అనేవి యాడ్ అవుతూ ఉన్నాయి చూడండి. హైయెస్ట్ గా 5,35,000 కాంట్రాక్ట్స్ అనేవి 9,500 పాయింట్స్ వద్ద యాడ్ అయ్యాయి. 9,400 పాయింట్స్ వద్ద చూసుకున్న 4,90,000 కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయి. అలాగే 9,300 దగ్గర చూసుకున్న 4,50,000 కాంట్రాక్ట్స్, 9,200 దగ్గర కూడా ఫ్రెష్ 3,26,000 కాంట్రాక్ట్స్ అనేవి అక్యుములేషన్ అయ్యాయి. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇది చాలా నెగటివ్ ఇండికేషన్ అన్నమాట మార్కెట్ కి. పుట్ సైడ్ చూడండి, టోటల్ గా అన్వైండింగ్ మనకి కనిపిస్తుంది చూడండి. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 2,88,000 కాంట్రాక్ట్స్ అనేవి క్యాన్సిల్ చేయబడ్డాయి. ఇక్కడ 58,000, 78,000 ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పుట్ సైడ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ గా మనకు కనిపించట్లేదు. సో బేర్స్ అనేవి చార్జ్ తీసుకుంటున్నాయండి ఇక్కడ మార్కెట్ ని ఫర్దర్ గా ఫాల్ చేసే ఉద్దేశంలో అయితే మార్కెట్ ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ 4,65,000 అనేది హైయెస్ట్ పాయింట్ మనకి ఇక్కడ 19,000 దగ్గర కనిపిస్తుంది. ద సెకండ్ హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 18,500 దగ్గర 2,95,000 అనేది కనిపిస్తుంది. అలాగే కాల్ సైడ్ చూసుకున్నట్టయితే హైయెస్ట్ పాయింట్ అనేది 3,74,000 అనేది 21,000 దగ్గర కనిపిస్తుంది. 20,500 దగ్గర 2,37,000, 2,42,000 వచ్చేసి 20,000 పాయింట్స్ దగ్గర కనిపిస్తుంది. సో మార్కెట్ లో కాల్ సైడ్ అక్యుములేషన్ అనేది కొద్దిగా పాజిటివ్ గా కనిపిస్తుంది. సో ఇది కాల్ సైడ్ అక్యుములేషన్ జరుగుతుంది అంటే దీంట్లో కూడా ఫర్దర్ గా ఫాలింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడ లేటెస్ట్ గా 1,92,000 కాంట్రాక్ట్స్ అనేవి 19,000 పాయింట్స్ దగ్గర యాడ్ అవడం అనేది మనకి కొద్దిగా 19,000 ని సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది చెప్పడం జరుగుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ట్రెండ్ అనేది డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనకి 19,000 అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ గా కనిపించే అవకాశాలు అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నాయి. సో గ్లోబల్ ఇండైసెస్ చూసుకున్నట్టయితే
యుఎస్ ఇండైసెస్ అన్ని ఆల్మోస్ట్ 1 to 1.5% పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. యూరోపియన్ ఇండైసెస్ చూసుకున్నట్టయితే 1 to 1.5% నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మన ఆసియన్ ఇండైసెస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1% వరకు నెగిటివ్గా క్లోజ్ అవడం మనకు కనిపిస్తుంది. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చేసి మంచి ర్యాలీ అయితే కనిపిస్తుంది. $17 దగ్గర బ్రెంట్ క్రూడ్ ఆయిల్ అనేది బ్యారెల్ ప్రైస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇదండి ఈరోజు మార్కెట్ యొక్క అనాలిసిస్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ లక్, జై హింద్.